హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్వేతుస్ లైఫ్. మన ఇంట్లో రోజు పప్పు, కూరలు, చట్నీలు ఇవే చేస్తూ ఉంటారు కదా. అవన్నీ తిని మనకు బోర్ కొట్టేసి ఉంటుంది. సో అలాంటి టైంలో మనం స్పైసీగా గ్రీన్ చిల్లీ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఈ ఫ్రైడ్ రైస్ కోసం మనం 4 to 5 గ్రీన్ చిల్లీస్, అలాగే 4 లేదా 3 వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగబ్యాళ్ళు, మినప్పాలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. మీకు ఇంకా కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పసుపు వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక మనం ముందుగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేయాలి. ఇది వేసాక పచ్చి వాసన అంతా పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న అన్నం వేసుకొని మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని ఈ అన్నం మొత్తం బాగా కలుపుకోవాలి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా గ్రీన్ చిల్లీ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ ఫర్ సబ్స్క్రైబ్. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.